ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా 5 ఫీట్ వరకు గొయ్యి తవ్వించి చుట్టూరా ఇటుకలతో ఈ విధంగా కట్టుబడి అయితే కట్టించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి 6 ఫీట్ టాటా జిఐ రాడ్ అనమాట. దానికి ఈ విధంగా క్లాంప్ వెల్డింగ్ చేయించి సైడ్ కాపర్ బద్దలు కనిపిస్తున్నాయి కదా, అవి ఈ విధంగా కింద 2x2 ప్లేట్, అది కూడా కాపర్ ప్లేటే, దానికి ఈ విధంగా కింద వెల్డింగ్ చేయించడంతో పాటు నెట్ అండ్ బోల్ట్తో కూడా బిగించడం అయితే జరిగింది. తర్వాత మనం సెట్ చేసుకున్నటువంటి ఎర్త్ రాడ్ని ఈ విధంగా పెట్టి దిగ్గొట్టుకోవాలి. అది మనకు 6 ఫీట్ కదా, ఇంకొక 1 ఫీట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ 1 ఫీట్ని లోపలికి వెళ్ళే విధంగా దిగ్గొట్టి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇసుక వేసుకోవాలి. ఒక కర్ర ముక్క తీసుకొని మనం వేసినటువంటి ఇసుకని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత బొగ్గుల బస్తా తీసుకోవాలి. బొగ్గుల బస్తాని కట్ చేసుకుని ఒక బస్తా మొత్తం పూర్తిగా వేసేయాలి. మనం ఎర్త్ వేసుకున్నప్పుడు ఎంత ఫుల్గా మెటీరియల్ వేస్తే అంత బాగా ఎర్త్ అయితే వర్క్ చేస్తుంది. తర్వాత ఒక పుల్ల ముక్క తీసుకొని మనం వేసినటువంటి బొగ్గుల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్ వేయాలి. ఇంకో లేయర్కి మనం ఒక ఉప్పు బస్తాని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుని మొత్తం ఇందాక అయితే ఫుల్గా బస్తా ఏ విధంగా వేసామో అదే విధంగా ఈ ఉప్పు బస్తా కూడా కంప్లీట్గా వేసేయాలి. తర్వాత ఇందాకలాగే మనం ఒక కర్ర ముక్క తీసుకొని మొత్తం వేసినటువంటి ఉప్పుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక లేయరు ఇసుక వేసుకోవాలి. ఇసుక వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక బుక్ బస్తా తీసుకొని ఫుల్గా అందులో వేసేయాలి. ఎర్త్ హోల్ కంప్లీట్గా ఫుల్ అయ్యేంత వరకు లేయర్ బై లేయర్ వేస్తూనే ఉండాలి. తర్వాత ఇంకొక ఉప్పు బస్తా తీసుకొని సేమ్ ఇందాక ఏ విధంగా అయితే వేసామో అదే విధంగా మొత్తం బస్తా అంతా అందులో వేసేయాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఎర్త్ హోల్ అయితే ఫుల్ అవ్వడానికి దగ్గరలో ఉంది. తర్వాత వేసుకున్న ఉప్పుని ఈ విధంగా హ్యాండ్తో కొద్దిగా కవరప్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎర్త్ మనం లిఫ్ట్ బాడీ ఎర్త్గా వేయడం అయితే జరిగింది. బాడీ ఎర్త్ గురించి మనం తీసుకొచ్చినటువంటి కాపర్ తీగిని నట్టుకి ఈ విధంగా చుట్టుకొని వాచర్స్ అవి వేసుకొని బిగించుకోవాలి. ఇది మనం ఎట్లా బిగించుకోవాలంటే, బిగించామంటే అసలు లూజ్ కాంటాక్ట్ రాకూడదు. ఎలక్ట్రికల్ కనెక్షన్స్లో ఎక్కడా లూజ్ కాంటాక్ట్ లేకుండా బిగించుకోవాలి. మనం ఇంత చేసి లూజ్గా బిగించినట్లయితే ఇప్పటి వరకు మనం చేసిన దానికి అసలు యూస్ ఉండదన్నమాట. కాబట్టి ఎలక్ట్రికల్స్ ఇదే కాదు, ఎలక్ట్రికల్లో ఏ కనెక్షన్ అయినా అసలు లూజ్ లేకుండా బిగించుకోవాలి. మీరు ఎంత టైట్గా బిగించుకుంటే అంత ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సపోజ్ మీరు మెయిన్ బోర్డు దగ్గర ఎంసీబీకి కనెక్షన్ ఇస్తున్నారు అనుకోండి, అది లూజ్ అయిందనుకోండి, ఆ ఎంసీబీ మీద ఉన్నటువంటి లోడ్కి అక్కడ హీట్ అయిపోద్ది అనమాట. హీట్ అయిపోయి మీకు ఎంసీబీ దగ్గర కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎంసీబీ అనే కాదు, ఎలక్ట్రికల్ కనెక్షన్స్లో ఏది లూజ్గా ఉండకూడదు, ఎక్కడ లూజ్గా ఉండకూడదని నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇక్కడ చూశారు కదా మీరు ఎంత టైట్గా బిగించాము మేము. ఎర్త్ రాడ్కి మధ్యలో హోల్ ఉంది కదా, అందులో ఈ విధంగా పైప్ పెట్టాలి. పైప్ పెట్టి వాటర్ పెట్టాలి. మీరు వాటర్ పెట్టడం వల్ల ఆ లోపల ఏమన్నా పడితే అవి బయటకు వచ్చేస్తాయి. ఈ వాటర్ పెట్టడం వల్ల మనం ఇప్పటి వరకు వేసినటువంటి మెటీరియల్ అంతా వాటర్ కొంచెం కింద దిగి ఇంకా మీకు మెటీరియల్ వేయడానికి అవకాశం ఉంటుంది. మేము వాటర్ పెట్టిన తర్వాత కొద్దిగా అయితే దిగిన తర్వాత ఉప్పు కొద్దిగా ఇసుక వేసి ఈ విధంగా ఎర్త్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది.